హై వ్యూవర్స్, జూనియర్ ఎన్టీఆర్ టీడీపీని ఆదుకోవాలి, టీడీపీ బాధ్యతలు చేపట్టాలి, అతనే అధ్యక్షుడు ఓవరాక్షన్ చేసిన బ్యాచ్లో లక్ష్మీపార్వతి, కొడాలి నాని, వలమ వంశీ బ్యాచ్ అంతా ఉన్నారు. ఏడన్నర అంటే అడ్రస్ లేదు, రెడ్డి రెడ్డి కూడా ఎవరికి తెలియదు. బట్ జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి ఏమన్నాడు, చంద్రబాబు మామయ్య అంటూ విషెస్ చెప్పాడు, లోకేష్ విషెస్ చెప్పాడు, అత్త పురంధేశ్వరి అండ్ భరత్ వీళ్ళందరికీ విషెస్, అంటే వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఎవరైతే అందరికి విషెస్ చెప్పాడు. దెన్ చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ అమ్మని కూడా చెప్పన్నాడు. లోకేష్ వచ్చేసి థ్యాంక్ యూ డియర్ తారక్ అని చెప్పేసి చెప్పాడు. అంటే మనమంతా ఒక ఫ్యామిలీ అన్న క్లారిటీ ఇచ్చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చేశాడు. ఏమని, మేమంతా ఫ్యామిలీ అయ్యా, గతంలో ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఇండస్ట్రీలో ఎంతోమంది నోరెత్తలేకపోయారు. ఒక పవన్ కళ్యాణ్ గట్టిగా మాట్లాడాడు, ఒక బాలకృష్ణ గట్టిగా మాట్లాడాడు, బట్ మేమంతా మాట్లాడలేకపోయాం. కారణం జగన్మోహన్ రెడ్డి. మా సినిమాల మీద బేస్ అయి ఉన్నటువంటి నిర్మాతలు మా బాధలు మావి అన్నట్టు చెప్పుకుంటూ ఇండైరెక్ట్గా ఇప్పుడు అంతా ఓపెన్ అవుతున్నా, నేను కూడా ఓపెన్ అయ్యా, నేను ఎప్పుడు మా ఫ్యామిలీలో మెంబర్ని అన్నట్టుగా చెప్పుకున్నాడు. అంటే ఏంటి, పాలిటిక్స్లోకి నేను రాను, ఎప్పుడన్నా ఇంకా వస్తే ప్రచారం చేసి వెళ్తా తప్ప కాదు అన్నాడు. ఇంక ఇటువంటి మూమెంట్లో లోకేష్, నేను లోకేష్ అభిమానిని కాదు, లోకేష్ నా ఫ్రెండు కాదు, బట్ లోకేష్ అనబడే వ్యక్తిని గతంలో పప్పు అని అందరూ విమర్శిస్తూ ఉంటే మరి అతను మాట్లాడటం అందుకే ఇలా అంటున్నారా బాబు అన్నటువంటి వాళ్ళు నేనున్నా. లోకేష్ కొన్ని మాట్లాడిన మాటల వల్ల, అయ్యా లోకేషా నీ మాటల వల్ల మీ నాయన పరుగు పోతుందయ్యా, పండిత పత్రహ పరమ సొంఠ అన్నదాన్ని నువ్వు ప్రూవ్ చేసేలా ఉన్నావు, ఏందయ్యా ఇది భాష ఏందని చెప్పి అన్నవారులే నేను ఉన్నా. మరి అలాంటప్పుడు ఆ మనిషి మారినప్పుడు ఎలా మారాడు, ఎందుకు మారాడు అంటే ముందు ఏం జరుగుతుంది ఏంటి చెప్పాలి కదా, బాధ్యత నాకు ఉంది కదా. ఓకే, ఒక జర్నలిస్ట్ అదే ఇప్పుడు చెప్పవద్దు, మరలా నేను పొగుడుతున్నాను హై పర్సెంట్ దయచేసి అనుకోవద్దు. ఏ జగన్మోహన్ రెడ్డి అయితే మీడియా చూస్తేనే అందులో వాళ్ళు ఉన్నారని చూసుకుంటాడు, క్వశ్చన్ చేసే వాళ్ళు ఉన్నారంటే అవునా మిమ్మల్ని రావద్దాను కన్నా అంటూ ఈనాడిని ఆంధ్రజ్యోతిని చెప్పిన సందర్భాలు ఉన్నాయి, వాళ్ళు వెళ్ళిపోమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. బట్ లోకేష్ ఎడబ్బా సాక్షి అడిగి మరి రాబ్బా అడుగబ్బా అని అడుగుతున్నాడు. నేనంటే నిన్న వాళ్ళు లేరంటే వాళ్ళు లేకపోతే నేమిలే, మరో సాక్షి ఎన్టీవీ టీవీ అని చెప్పేసి ఓపెన్గా అన్నాడు, అడగండి అంటున్నాడు, అన్ని అడిగి అయిపోయిందా ఓకే అబ్బా అంటున్నాడు. అంటే ఏంటి, అదరక బదులే ఇచ్చేది తెగువకు తోడు అతడి అన్నట్టుగా ఉన్నాడు. అతడి సినిమాలో టైటిల్ సాంగ్ కరెక్ట్గా అయిపోయింది ఇక్కడ ఈ మనిషికి. అక్కడ బెదరటంలా అడగండి సమాధానం చెప్తా అంటున్నాడు. గతంలో అయినా ఇప్పుడైనా పాదయాత్ర చేస్తున్నప్పటి నుంచి ఆ మనిషి వచ్చిన పరిణితి అంతా ఎంత కాదన్నమాట. ఈరోజు నిజమైనటువంటి పుత్రోత్సాహం చంద్రబాబు నాయుడు గారికి కలిగిందంటే అది లోకేష్ వచ్చినటువంటి గొప్ప మార్పు. ఐఎమ్ షూర్ సోనియా గాంధీ సైతం రాహుల్ గాంధీ విషయం అలాగే ఫీల్ అవుతూ ఉండింది, ఎందుకంటే ఆ మనుషులు అంత గొప్ప మార్పు వచ్చింది. మరలా మీరు ఇక్కడ దేశభక్తిని తీసుకొచ్చి అలా ఇలా అని చెప్పేసి అభినయం అనకండి. వీళ్ళు ఇద్దరికి వచ్చి నేను చెప్తుంది పర్సనల్ వేలో అంతే. బీజేపీ వాళ్ళు వాట్సాప్ యూనివర్స్లో వైరల్ చేసేవి మీరు అన్ని నిజం అనుకోవద్దు, ఓకేనా. నేను మోడీ అభిమానిని, బట్ ఇప్పుడు రియాలిటీ మాట్లాడి నేను మాట్లాడుతున్నాను. సరే, రాహుల్ గాంధీ టాపిక్ తర్వాత ఈవెన్ రాహుల్ గాంధీ విషయంలో నేను గతంలో మాట్లాడున్నాను, పాజిటివ్గా మాట్లాడున్నాను, అతను తప్పు చేసినప్పుడు పప్పు అన్నట్టుగా గట్టి కూడా మాట్లాడాను, ఓకే అయిపోయింది. ఇప్పుడు లోకేష్ కొత్త ఈ టీడీపీని చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు లీడ్ చేసి అంటే ఎవరు లేరు. జూనియర్ ఎన్టీఆర్ రావాలన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైలెంట్గా ఉన్నాడు, దూరంగా ఉన్నాడు. వచ్చాడు ఏ రకంగా, తరతరాల నిషీధిని దాటే తొలి వేకువ జామతడు. మంగళగిరిలో 39 సంవత్సరాలుగా గెలుపుకు దూరంగా ఉన్నటువంటి టీడీపీని 91,000 మెజారిటీతో బ్రహ్మాండం గెలిపించుకున్నాడు. తను గెలిచాడు, ఓడిన చోట గెలిచాడు. అండ్ టీడీపీకి సంబంధించి ఎవరు అనుకున్నప్పుడు నేనున్నా అంటూ అందరు కనపడ్డాడు. అంటే అయ్యో చంద్రబాబు తర్వాత ఎవరు అన్నప్పుడు అంత చీకటి కనిపిస్తూ ఉంటే వేకువజాములా కనపడ్డాడు. పెను తుఫాను తలంచు చూసే చిరు నిప్పు కనమతడే. అంటే ఈ రాజకీయ ఉద్దండులు వాళ్ళు వీళ్ళు మొత్తం కూడా ఏం చేస్తున్నారు, టీడీపీకి సంబంధించి అన్నప్పుడు నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు, ఇంకెక్కడ ఎవరు అంటున్నారు, ఇదిగో ఉన్నాడయ్యా అని చెప్పేసి ప్రూవ్ చేశాడు ఈ లోకేష్. సో నేను చెప్పాల్సింది సింపుల్గా ఒకే ఒకటి, నారా లోకేష్ లాగా నిందలు మోసిన, అవమానాలు భరించిన, ఎన్నో ఆరోపణలు తట్టుకొని నిలబడ్డ, గెలుపు అనే ఒక సమాధానం ఉండిద్దే అది కనుక ఇవ్వగలిగితే ఎక్కడో అక్కడ మూసు కూర్చుంటారు. అండ్ తెలుసుకోవాల్సిన నిజాలు తెలుసుకుంటారు, నిజంరా ఇలా ఉండాలని అనుకుంటారు. అలా ఇప్పుడు నారా లోకేష్ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఏమన్నాడు, మంత్రివర్గంలో చోటు ఇస్తారా లేదనేసి ఆలోచన నాకు లేదు,
నేను పార్టీని పటిష్టం చేసుకుంటా, కార్యకర్త బలంగా ఉంటా అన్నాడు. అది ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, టీడీపీకి ఇక 3-4 దశాబ్దాల పాటు, అంటే 34 సంవత్సరాల పాటు లీడర్షిప్కి సంబంధించి ఎక్కడానికి సమస్య వచ్చిద్దా? ఎక్కడరా, హ్యాపీగా లీడ్ చేసి ముందుకు వెళ్ళిపోతారు. ఇంకా జనసేన సైడ్ నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆబ్వియస్లీ అటు జనసేన ఇటు టీడీపీ ఈ రెండిద్దరు కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రపదంలో ఉంచుతారు, అందులో నో డౌట్.